జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. హే కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటితి వంట. వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లి ఇల్లాయేనంట. కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. నా మనసులో చాలా బాధగా ఉంటుందమ్మా. అలాగా? మరి మీ అమ్మ మనసులో బాధపడినప్పుడు నీకసలేమీ బాధగా ఉండదా? ఎందుకుండదమ్మా, అమ్మ మనసు బాధపడుతూ ఉంటే అప్పుడు నా మనసుకి ఇంకా బాధగా ఉంటుందమ్మా. కృష్ణ, ఇవాళ నీ మాటలు ఎంత మాత్రమూ నేను వినను. ఇదివరకు నువ్వు మధ్యాహ్నం పూట మాత్రమే బయటికి వెళ్లేవాడివి. ఇప్పుడు పగలంతా కూడా నీకు సరిపోవడం లేదు. ఇక ఇప్పుడైతే నువ్వు అమ్మకి చెప్పకుండానే బయటికి వెళ్లడం మొదలు పెట్టేశావు. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేయదలుచుకున్నప్పుడు నేను మాత్రం నీ మాట ఎందుకు వినాలి? అమ్మా, నేనేమైనా నా అంతటి నేను బయటికి వెళ్ళానా? ఏమైందంటే నన్నొకరు బయటికి పిలిస్తే వెళ్ళానమ్మా. అమ్మా, ఆ కర్రీవాడు నన్ను బయట నుంచి పిలిచాడమ్మా. కర్రీవాడా? ఇక ఈ కొత్త మిత్రుడు ఎవరు? పెద్దమ్మా, కర్రీవాడంటే మిత్రుడు కాదు, అదేమో ఆ ఆవుకి దూడ. అమ్మా, ఆ కర్రీ దూడే నన్ను రాత్రి బయటికి రమ్మని పిలిచింది. కృష్ణ, లేనిపోని సాకులు చెప్పడానికి ఒక పరిమితి ఉండాలి. ఇప్పుడు అబద్ధాలు చెప్పడం హద్దు మీరిపోతుంది. అబద్ధం కాదమ్మా, నిజం. నేను నిజం చెప్తున్నానమ్మా. నిన్న రాత్రి కర్రీ దూడకి చాలా ఆకలేసింది, అందుకే నేను వాడికి వెన్న పెట్టడానికి వెళ్ళానమ్మా. అలాగా? నీకెవరు చెప్పారు ఆ కర్రీదూడకి ఆకలిగా ఉందని? అమ్మా, నిన్న రాత్రేమో కర్రీదూడ నాకేం చెప్పిందంటే, గోపికేమో ఆవు పాలు పితికేస్తుందంట, అందువల్ల దూడలు ఆకలితో ఉండిపోతాయంట. కృష్ణ, దూడల మనసులో మాట నీకు చక్కగా అర్థమవుతుంది, కానీ మీ అమ్మ మాట మాత్రం కొంచెం కూడా అర్థం కాదు. అందుకని ఓ పంచేయ్, వెళ్ళి దూడలతో నీ మిత్రులతో మాట్లాడుకో, అమ్మతో మాట్లాడుకో. నాకు నీ మీద చాలా కోపంగా ఉంది, నేను నీతో అసలు మాట్లాడను. అమ్మా, నీకు నా మీద కోపంగా ఉందా? అవును, చాలా కోపంగా ఉంది. అంటే నువ్వు నాతో అసలు మాట్లాడవా? లేదు, అస్సలు మాట్లాడను. అయితే అమ్మా, నేను నిన్ను బాధ పెట్టాను కదా. సర్లే, నేను వెళ్తున్నాను. నువ్వు నన్ను పిలిచినా సరే నేను నీ దగ్గరికి రాను. నేను నిజంగానే వెళ్తున్నానమ్మా. అయ్యో, ఈ చిన్న ఎక్కడికి వెళ్ళాడు? ఇంత కఠినంగా ఎలా ఉండగలిగాను? కృష్ణ, కృష్ణ, కృష్ణ! నేను ఇక్కడే ఉన్నానమ్మా. చిన్నా, నువ్విక్కడే ఉన్నావా? అవునమ్మా, మళ్ళీ నేను నీతో మాట్లాడను.
నాకు ఆకలి వేస్తుంది, కానీ నేను నీకు అదంతా చెప్పను. నువ్వు తినిపించినా సరే నేను తిననంటే తినను. తప్పు చేసింది నేనే కదమ్మా, శిక్ష కూడా నేనే అనుభవిస్తాను. అయ్యో నా బంగారు తండ్రి, అందరూ కలిసి మా చిన్నదే తప్పంటారు, కానీ మా చిన్న ఎంత మంచివాడో నేను కొంచెం కూడా అర్థం చేసుకోలేదు. దూడల మనసులో మాట కూడా అర్థం చేసుకుంటాడు. ఆ ఖరీదూడ నిన్ను అర్ధరాత్రి రమ్మని పిలిస్తే అందులో నువ్వు చేసిన తప్పే ఉంది? నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నీకు ఆకలిస్తూ ఉండుంటుంది కదా, పద, నేను నీకు బోల్డ్ అంత వెన్న పెడతాను. రా నాన్న. యశోద, కృష్ణ వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఇంకా వైరం సాక్షాత్తు దేవదేవుడికి కూడా అర్థం కాదు. రా రా నా ప్రియమైన భార్య ప్రాప్తి, రా. నీ మనసులో మాట చెప్పడానికి వచ్చావు కదూ. నీకో విషయం చెప్పనా? భార్య గనక స్వయంగా స్వతంత్రంగా తన మనసులో మాట తన భర్తకి చెప్పాలని వచ్చినప్పుడు సాక్షాత్తు ఆ పరమాత్మునికి కూడా అంతులేని ఆనందం కలుగుతుంది. పరమాత్మ, అక్కడ రాజ్కుమార్ దేవకి తన జీవితం కొనవూపిరితో కొట్టుమిట్టాడుతుంది. పెళ్ళైనప్పుడు తన ఆచారాలతో అత్తారింటికి పంపనే లేదు. కానీ ఇప్పుడు నా కోరిక ఏంటంటే ఆవిడ జీవితం ముగిసిపోకముందే తనకి విముక్తి కల్పించాలని. ఎందుకంటే చాలు ప్రాప్తి, ఇంతకంటే నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నేనేమో నీ మనసులో మాట చెప్పడానికి వచ్చావు అనుకున్నాను, కానీ నువ్విప్పుడు నా మనసులో మాటే చెప్పేశావు. సాధారణంగా ఏ భార్య అయినా తన సంగతులే ఆలోచించుకుంటుంది, కానీ అదేమిటో ప్రాప్తి, నువ్వు నా చెల్లెడు దేవకి గురించి ఇంత ఆలోచిస్తున్నావు. ఇక నువ్వు కోరుకున్న విధంగానే జరుగుతుంది. చూస్తూ ఉండు, దేవకి విముక్తురాలైపోతుంది. తథాస్తు. చూసావా ప్రియా, నాకు నీ మీద ఎంత ప్రేముందో చూడు. ముందు వెనక ఆలోచించకుండా నీతో తదాస్తు అనేశాను. కానీ నాకేమనిపిస్తుందో తెలుసా ప్రాప్తి? నా మీద నీకు ప్రేమే లేదనిపిస్తోంది. లేదు పరమాత్మ, అలాంటిదేమీ లేదు. నేను మీ భార్యని కదా. నువ్వు నా భార్యవన్నదే నా బాధంతా, కానీ నా మీద నీకు ప్రేమ లేదు. వివాహం చేసుకోవడం ఓ ఎత్తైతే తన భార్య మనసు గెలుచుకోవడం మరో ఎత్తు. అంతేగా ప్రాప్తి? నీకు నా మీద ప్రేమ ఉంటే నా పేరుతోటి అలంకరించుకుని ఉండేదానివి ప్రాప్తి. నా పేరిట నీ నుదుటిన తిలకం దిద్దుకుని ఉండేదానివి. మరేం పర్వాలేదు. భార్య మనసు ఎలా గెలుచుకోవాలో నాకు బాగా తెలుసు. నేడు ఈ కంస పరమాత్ముడు స్వయంగా నిన్ను అలంకరించబోతున్నాడు. కాని దేవకి సంగతి? నీకు పరమాత్ముని మాటల మీద నమ్మకం లేదా? ఎప్పుడైతే నేను తదాస్తు అన్నానో ఆ దేవకికి తప్పక విముక్తి లభించినట్టే అర్థం. అయితే తన అష్టమ సంతానాన్ని శాశ్వతంగా ఈ లోకం నుంచి పంపించిన తరువాతే
అలంకరణ. నందబాబు, మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి వదినా. అక్రూరుడు చెప్పిన ప్రకారం దేవకి ప్రాణాపాయ స్థితిలో ఉంది. 5 ఏళ్లు గడిచిపోయాయి. కాలంతో పాటుగా దేవకి ఆరోగ్యం కుదుట పడుతుందని నేను అనుకున్నాను. రాజ్యవైద్యులు కూడా అలాంటి ఆశ ఏమీ వ్యక్తం చేయడం లేదు. నేను అర్థం చేసుకోగలను వదినా. ఈ స్థితిలో మిత్రుడు వసుదేవుడు ఎంతటి ఆవేదన పాలవుతున్నాడో. ఒక వంక 8 మంది పిల్లలు మరణించారు అన్న శోకం, ఇంకొక వంక దానికి తోడు భారీ అనారోగ్యం. పైగా కంసుణ్ణి ఎదిరించాలనుకున్న మన పథకాలన్నీ విఫలం కావడం. వదినా, మీరు నిరాశపడకండి. ఋషభాను నాయకత్వంలో గొల్లలతో ఒక సైన్యం సంసిద్ధమవుతోంది. అలాగే మధురకి చేరుకోవడానికి సొరంగ మార్గం సిద్ధమైపోయిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను. మేము కంసుడి కారాగారంలో ఉన్న మిత్రుడి వసుదేవుణ్ణి అలాగే దేవకీదేవిని విముక్తుల్ని చేస్తాం. నందుడు గారు, తమని కలవడానికి ఒక బ్రాహ్మణ స్త్రీ వచ్చి ఉన్నారు. ప్రణామాలు. ప్రణామాలు. చూడండి, మీరెవరో నేను గుర్తించలేకపోతున్నాను. నీ పుత్రుణ్ణి హతమార్చిన తర్వాత నేనెవరో తప్పకుండా తెలుసుకుంటావు నందా. నందబాబు, నేను భగవంతుడి ప్రేరణ వలన తీర్థయాత్రలకు వెళ్తూ ఉన్నాను. దారిలో నేను ఏ గ్రామంలో ఆగినా అక్కడ పిల్లలకి భోజనం పెడుతూ ఉంటాను. మీరిలా మా గ్రామంలో అడుగు పెట్టడం అన్నది నిజంగా మా అందరి అదృష్టం అనుకుంటాను. దామోదర్, ఈవిడ బస చేయడానికి పంచాయతీ గృహాన్ని చూపించు. నందబాబు, ఈ ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు మీకొక ముద్దుల కుమారుడు ఉన్నాడని. మీరు కనుక అనుమతిస్తే బాలభోజన కార్యక్రమానికి మీ అబ్బాయిని కూడా ఆహ్వానించదలిచాను. దానికేముంది? ఈ బాలుడే నా పుత్రుడు కృష్ణుడు. ఇక తనకైతే ఎలాంటి ఆహ్వానం అవసరం లేదు. తను పిలవకుండానే ఎక్కడికైనా వచ్చేస్తుంటాడు. నాన్న ఎక్కడికి వెళ్ళాలి? పాయసం తినడానికి. పాయసమా? పాయసం నేను చాలా రుచిగా చేస్తాను. నువ్వొచ్చి పాయసం తింటావు కదూ? పిన్నమ్మ ఎక్కడికి రావాలో కూడా మీరు చెప్పాల్సిన అవసరమే లేదు. పాయసం సువాసన గుర్తుపట్టేసి మరీ వచ్చేస్తాను. తప్పకుండా రావాలి. నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నందబాబు, ఇక నాకు సెలవిప్పించండి. నేనింకా గోకులంలోని మిగతా పిల్లల్ని కూడా ఆహ్వానించవలసిన పనుంది. పిన్నమ్మ, మీరు కృష్ణుణ్ణి ఆహ్వానించారు కదా, ఇక గోకులంలోని బాలకులందరినీ ఆహ్వానించినట్లే. తను ఎక్కడుంటే అక్కడే గోకులంలోని బాలకులందరూ ఉంటారు. అలాగే ఒకవేళ కృష్ణుడు రాకపోతే అక్కడికి ఎవరూ రారు. ఎందుకంటే కృష్ణుడు వెళ్ళని చోటికి ఈయన గారి మిత్రులు ఎవ్వరూ రారు. అలా అయితే కృష్ణుడి కూడా వచ్చి తీరాలి. నేను పెట్టే విషపూరిత పాయసం తిని గోకులంలోని బాలకులంతా చనిపోయి తీరాల్సిందే. ఏమిటంత ఆలోచన పిన్ని? పాయసం. మీ అందరికీ పాయసం చెయ్యాలి కదా, నేను ఆ సంగతే ఆలోచిస్తున్నాను. నందబాబు, ఇక నేను బయలుదేరుతాను. అన్నయ్య, అమ్మేమో నాకు వెన్న తీసి పెట్టడానికి ఎప్పుడూ ఆలోచించదుగా. మరి పిన్నమ్మ పాయసం గురించి ఎందుకంత ఆలోచిస్తుంది? ఒకవేళ గాని తను మనతో అంటున్నది వేరే అయితే ఆలోచిస్తున్నది మాత్రం వేరే ఉంటుందా?
గోపికలు ఏం చేస్తున్నారో చూడాలి. అయితే మరి ఆలస్యం ఎందుకు? పదా పదండి. ధన్యవాదాలు. 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 చూడండి, ఇలా ఊరూరా తిరుగుతూ దైవ స్వరూపాలైన పిల్లలకి భోజనాలు పెట్టడం చాలా పుణ్యం కలిగే కార్యం. మరి మీరు చేస్తున్న ఈ కార్యం వెనక అసలు మీ లక్ష్యం ఏమిటి? నా జీవితానికి కేవలం ఒకే ఒక లక్ష్యం ఉంది. అదే దైవ భక్తి. నేను చేస్తున్న పనులన్నీ నా భగవంతుణ్ణి సంతోషపరచడానికే చేస్తున్నాను. చూడండి, నేను పిల్లలకి భోజనం పెట్టే నిమిత్తం చేయవలసిన ఏర్పాట్లన్నీ అయిపోయాయి. ఇక పాలు మాత్రమే కావాలి. పాలకి మాత్రం ఈ ప్రాంతం మొత్తంలో కరువు వచ్చిందమ్మా. ఇక్కడ పాలు వెన్న ఎక్కువ భాగం కంసుడు సైనికులు బలవంతంగా పట్టుకుపోతున్నారు. కానీ ఆ విషయంలో నువ్వేమీ బెంగ పెట్టుకోవద్దు. నువ్వు గోశాలకొచ్చే చాలు, మేము నీకోసం పాలు పితికి సిద్ధంగా ఉంచుతాం. ఎంతైనా నువ్వు భోజనం పెట్టేది మా గోకులం పిల్లలకేగా. మీకు చాలా చాలా ధన్యవాదాలు. నేను మిగతా వంట సామాన్లు అతిథి గృహంలో పెట్టేసి వస్తాను. అలాగే. వంట పదార్థాలు మీవే, పాలు కూడా మీవే. ఇక్కడ పిల్లలంతా మీ పిల్లలే, కానీ నేను కలిపే విషం మాత్రం నాదే. నేను ఈ గోకులానికి వచ్చినప్పటి నుంచి పిల్లల కేరింతలు వింటూనే ఉన్నాను. ఇవాళ రాత్రి మాత్రం గోకులం అంతటా తల్లులు ఏడుపు విని ఆనందిస్తాను. అన్నయ్య, ఈ పిన్నమ్మ తనలో తాను ఏమనుకుంటుంటుంది, కానీ నా ఉద్దేశంలో మాత్రం ఈవిడ బయటికి ఒక రకంగా లోపల ఇంకో రకంగా ఉంటుందేమో. కృష్ణ, ఆ సంగతి తరువాత ఆలోచిద్దు గాని ముందుగా గోపికల సంగతి ఆలోచించు. వాళ్ళంతా గోశాలకు బయలుదేరారు. ఇక వాళ్ళని ఎలా ఆపడం? ప్రేమతో. ప్రేమతోనా? అన్నయ్య, అమ్మ అయితే ప్రేమకి లొంగిపోతుంది. మరి ఈ గోపికలు ప్రేమకి లొంగుతారో లేదో అది మాత్రం తెలియదు నాకు. అటు చూసారా కృష్ణయ్య? ఆ మనోహర రూపం చూస్తుంటే నేను నా చూపు మరల్చుకోలేను. ఇంతకీ తను ఇక్కడేం చేస్తున్నట్టు? వాళ్ళ అమ్మకు కనపడకుండా దాక్కునుంటాడు. ఇంకేముంటుంది? ఎన్నో రోజుల తర్వాత ఈ చిన్నారి ముద్దుల కృష్ణయ్య ఒంటరిగా దొరికాడు. ఎప్పుడు చూసినా యశోద తనని తన కొంగుకే కట్టు పెట్టుకుంటుంది. ఇవాళ ఇదే మంచి అవకాశం. మన చిన్ని కృష్ణయ్యతో తనివి తీరా మాట్లాడుకోవచ్చు. వెళ్దామా? పదండి వెళ్దాం. కృష్ణయ్య, ఏం జరిగింది? ఇలా ఒంటరిగా కూర్చున్నావే? కోపంగా ఉన్నావా? మా మీద నీ కోపం? మరి ఎవరి మీద నీ కోపం? మా అమ్మ మీద. నిజమా? నీకు యశోద మీద కోపం వచ్చిందా? అదే ఎందుకు? ఎందుకంటే ఇవాళ ఆవిడ నన్ను అలంకరించలేదు. ఎందువల్ల? ఆ యశోదకు నువ్వంటే ఎంతో ఇష్టం కదా. మరి నీకు ఆవిడ మీద ఎందుకు కోపం? ఎందుకంటే గోపికలంతా నన్ను నీకంటే ఎక్కువ ప్రేమిస్తారు అన్నాను. దాంతో ఆవిడకి కోపం వచ్చేసింది. అయితే వెళ్ళి ఆ గోపికలతోటి అలంకరించుకో అంది. మీరే చెప్పండి, ఎవరైనా అమ్మ తన బిడ్డతో ఇలా మాట్లాడొచ్చా? నిజమే కృష్ణయ్య, యశోద అలా అని ఉండకూడదు. అయినా నువ్వు మాత్రం అందుకేం బాధపడకు. మేమంతా ఉన్నాంగా, మేం చేస్తాం నీకు అలంకారం. నిజంగానా? మీరు చేస్తారా నాకు అలంకారం? అవును కృష్ణయ్య, నువ్వేగా ఇందాకన్నా మా గోపికలంతా నిన్ను మీ అమ్మ కంటే ఎక్కువగా ప్రేమిస్తావని. అది నిరూపించుకుంటాం.